నమస్తే సై న్యూస్. కుషాయిగూడ ట్రాఫిక్ పరిధిలో వాహనాలు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తున్నారని కుషాయిగూడ ట్రాఫిక్ సిఐ సైదయ్య గారికి సమాచారం రావడంతో రాంపల్లి ఎక్స్ రోడ్ ముందు ఆపోజిట్ వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చాలన్లు వేస్తున్నారు. ఆపోజిట్ వాహనాలు నడిపియరాదని ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఏఎస్ఐ ఆరోగ్య రాజు గారు చెప్పడం జరిగింది. ఏఎస్ఐతో సహా ఇంకా 4 కానిస్టేబుళ్లను కూడా అక్కడ విధుల్లో ఉంచడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు రాంగ్ రూట్లో రావద్దని, వస్తే తమ ప్రాణాలకే ప్రమాదకరమని కుషాయిగూడ ట్రాఫిక్ అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. తమ్ముడు ఇది ఎందుకు తీసేసారు? నంబర్ ప్లేట్ ఎందుకు తీసేసారు తమ్ముడు? ఇది మొన్ననే అన్న అది ఈరోజు నాగారం మున్సిపాలిటీలో మరి ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ ట్రాఫిక్ చెకింగ్లో మరి అందరూ ఆపోజిట్ రూట్లో రావడం వలన చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ట్రాఫిక్ ఏఎస్ఐ గారు కూడా ఇక్కడ నిలబడి 4 కానిస్టేబుల్ని పెట్టుకొని ఇక్కడ ఏ వెహికల్ కూడా అపోజిట్ రాకుండా మరి చేస్తున్నారు. ఏ వెహికల్ వచ్చినా చాలన్ వేసుకుంటూ మరి పంపిస్తున్నారు. అంటే ఈ చాలన్ వేసేన పద్ధతితోటి పోతారని పోలీసు యొక్క ఆలోచన. మరి అపోజిట్ వచ్చేసి మరి ఇక్కడ యాక్సిడెంట్ల పాలవుతున్నారని చెప్పేసి వాళ్ళ కుషాయిగూడ ట్రాఫిక్ పరిధిలో వాహనాలు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తున్నారని కుషాయిగూడ ట్రాఫిక్ సిఐ సైదయ్య గారికి సమాచారం రావడంతో రాంపల్లి ఎక్స్ రోడ్ ముందు ఆపోజిట్ వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చాలన్లు వేస్తున్నారు. ఆపోజిట్ వాహనాలు నడిపియరాదని ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఏఎస్ఐ ఆరోగ్య రాజు గారు చెప్పడం జరిగింది. ఏఎస్ఐతో సహా ఇంకా 4 కానిస్టేబుళ్లను కూడా అక్కడ విధుల్లో ఉంచడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు రాంగ్ రూట్లో రావద్దని, వస్తే తమ ప్రాణాలకే ప్రమాదకరమని కుషాయిగూడ ట్రాఫిక్ అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి, మరో కర్రె బంగారం. కర్రె డబ్బుని ఎలా దాపెట్టాడు జాగ్రత్తగా చూడండి. కడుపులో నుండి నల్ల డబ్బు ఎలా తీస్తున్నాడు చూడండి. తీసిన కొద్దీ డబ్బులే డబ్బులు. ప్యాంట్లో డబ్బులు, షర్ట్లో డబ్బులు, బనియన్లో కూడా జోబులు కుట్టించి మరీ దాచాడు కర్రె డబ్బును. పోలీసు వారే అక్కడ అతన్ని చూస్తే షాక్ అయినట్టు ఉంది. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారని ప్రజలు గ్రహించాలి. దీనికి మీ సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి.
ఐదా కర్రె డబ్బుని ఎలా దాపెట్టాడు జాగ్రత్తగా చూడండి. కడుపులో నుండి నల్ల డబ్బు ఎలా తీస్తున్నాడు చూడండి. తీసిన కొద్దీ డబ్బులే డబ్బులు. ప్యాంట్లో డబ్బులు, షర్ట్లో డబ్బులు, బనియన్లో కూడా జోబులు కుట్టించి మరీ దాచాడు కర్రె డబ్బును. పోలీసు వారే అక్కడ అతన్ని చూస్తే షాక్ అయినట్టు ఉంది. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారని ప్రజలు గ్రహించాలి. దీనికి మీ సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి.